ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఆదికాండ ధ్యానాల్లో మరి ఈరోజు 19 అధ్యాయాల వరకు ధ్యానించాం. ఈరోజు 20 అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానించబోతున్నాము. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నాయన ఆదికాండంలోని 20 అధ్యాయంలో మేము ధ్యానించబోతుండగా ప్రభా, మా ధ్యానం అంతట్లో మీరుండండి నాయన. మీ మాటలను ఆయా మిమ్మల్ని కూర్చున్నటువంటి జ్ఞానమును ఆయా మాకు తెలియచేయమని ప్రభా, ఇది మీకు మహిమకరంగాను మాకందరికీ దీవెనకరంగాను ఉండినట్లు చేయమని మనవుల ప్రభువును ప్రియకుమారుడును రక్షకుడైనటువంటి యేసయ్య నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 20 అధ్యాయము సొదొమ గొమొర్రాలు 19 అధ్యాయంలో సొదొమ గొమొర్రాల నాశనం తర్వాత మరి అబ్రహాము తనున్నటువంటి ప్రదేశమును విడిచి దక్షిణ దేశమునకు తరలిపోతూ ఉన్నాడు. దక్షిణ దేశంలో అది కాదేశుకును షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గేరారులో అక్కడిని మన దక్షిణ దేశంలోకి పోతూ కాదేశుకు షూరుకు మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో గేరారులో కొన్నాళ్ళు ఉన్నారు. అప్పుడు అబ్రహాము తన భార్య అయినటువంటి గేరారులో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు పేరు అబీమెలెకు. అబీమెలెకు శారాను బట్టి మరి వారికి ఏమన్నా ద్రోహం తలపెడతారేమో, శారా బహు చక్కనిది కనుక మరి అబ్రహాము భార్య అని చెప్తే అబీమెలెకు ఏమన్నా ద్రోహం తలపెడతాడేమో అని చెప్పేసి మరి వారు గెరారులో ఉంటున్నప్పుడు శారాతో అంటాడు, నీవు నా చెల్లి అని చెప్పు, నేను కూడా నా అన్న అని చెప్పు, నేను కూడా అటు రీతిగానే నా చెల్లెలని అబీమెలెకు రాజుకి తెలియచేద్దాము అని చెప్పేసి గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిచి తన ఇంట చేర్చుకున్నాను. ఎప్పుడైతే మరి అబ్రహాము శారా తన చెల్లి అని చెప్పినప్పుడు గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు శారాను పిలిపించి తన అంతఃపురంలో ఉంచుకుంటాడనమాట. దానికి మరి అబ్రహాము ఏమీ అడ్డు చెప్పడు, కానీ యెహోవా దేవుడు చూస్తున్నాడు. యెహోవా దేవుడు మరి వారి యొక్క మానసిక బలహీనతను బట్టి మరి వారికి ఏమన్నా కీడు జరుగుతుందేమో అనేటువంటి, అబ్రహాముకి ఏమన్నా కీడు అబీమెలెకు రాజు తలపెడతాడేమో అనే ఉద్దేశంతో వారు చెప్పిన విధానాన్ని దేవుడు గ్రహించుకొని అబీమెలెకుతో దర్శనమందు మాట్లాడతాడు. అబీమెలెకు మరి అబీమెలెకు ఆమెను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు, కానీ ఆమెతోటి ఏమీ కూడా పాపము జరిగించడు. అయితే వివాహం ఆడాలి అనేటువంటి ఒక కోరిక కలిగి ఉన్నటువంటి వాడిగా మనము చూస్తాము ఈ అధ్యాయంలో. అయితే దేవుడు మరి అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇంట చేర్చుకున్నటువంటి శారా వేరొకనికి భార్య, ఆమెను ఎందుకు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు? అబ్రహాము భార్య, మరి అబ్రహాము భార్యని అబ్రహాముకు అప్పచెప్పు. మరి గెరారులో వాళ్ళు ఎంతకాలము నివసించారో తెలియచేయబడలేదు, కానీ శారాని మరి ఆయన అంతఃపురంలో ఉంచుకున్నటువంటి దాన్ని బట్టి ఆ గెరారు ప్రజల యొక్క స్త్రీల యొక్క గర్భాలన్నిటినీ కూడా మరి దేవుడు మూసివేశాడంట. అది పాపముగా ఆయన ఎంచి గెరారు స్త్రీల యొక్క మరి గర్భాన్ని ఆయన మూసివేసినట్లుగా మనము ఈ అధ్యాయం చివరిలో తెలుసుకుంటాము. అయితే మరి అబీమెలెకు ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం జరిగిందో, మరి దేవుడు ఎప్పుడైతే అబీమెలెకుతో మాట్లాడడం జరిగిందో అబ్రహాము విషయమై, వెంటనే అబ్రహాముని పిలిపించి అబీమెలెకు, అబ్రహామును చేసిన పని ఏమిటి? ఏమో నీ భార్య అయితే నీ చెల్లి అని ఎందుకు చెప్పావు? నేను పాపం చేసి ఉండేవాడిని కదా, అందుని బట్టి దేవుడు నా దేశాన్ని నాశనం అందించేటువంటి వాడు, చెడు జరిగించి ఉండేవాడు కదా అని అంటే, అబ్రహాం అంటాడు, గెరారు ప్రజల యొక్క మనస్థితి మాకు తెలియదు, వారు మరి ఎటువంటి ప్రజలో తెలియదు కనుక మేము వీరి ద్వారా మీ ద్వారా మాకు హాని జరుగుతుందని చెప్పేసి మేము ఈ రకంగా మరి శారా నా చెల్లెలని
నేను చెప్పడం జరిగింది. శారా కూడా అబ్రహాం నా అన్న అని చెప్పడం జరిగింది. అయితే ఇది దేవుని దృష్టికి బహుగా పాపమైన విషయం. మరి ఈ రోజుల్లో మనం సంబంధాలని గనుక గమనించి చూసినట్లయితే ప్రియులారా, మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి రోజుల్లో మనం ఉంటున్నామో మనమే మన ఆలోచనల్ని మనం ఒకసారి మరి తెలుసుకోవాలి. మనం ఆలోచించి ఎలాంటి దినాల్లో మనం జీవిస్తున్నామో దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఊరికే అబీమెలెకు రాజు ఆమెని ఆశించి వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమెతోటి ఏం తప్పు చేయలేదు. అయితే దేవుడు ఆమెను చెల్లిగా అబీమెలెకు అంటాడు. చెల్లి అని చెప్పిన దాన్ని బట్టి అది పాపం అయిపోయింది దేవుని దృష్టికి. అబీమెలెకు దృష్టికి కూడా మరి అది ఎంతో పాపముగా, భార్యను పట్టుకొని చెల్లి అని చెప్తున్నావు అని చెప్పేసి అక్కడ ఎంతో మరి ఆయన బాధపడినట్లుగా, దాన్ని సరి చేసుకున్నట్లుగా మరి నీవు ఆమెను అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకొనమని అతనితో చెప్పెను. నువ్వు గనక శారాని అబ్రహాముకి ఇవ్వకపోతే నిశ్చయంగా నువ్వు నీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చనిపోబోతున్నారు అనేటువంటి భయమును దేవుడు అబీమెలెకుకు కలుగజేస్తాడు స్వప్నమందు. వెంటనే మరి ఆయన పిలిపించి ఈ సంగతులన్నిటిని వారికి వివరించినప్పుడు ఆ మనుషులు మిగులుగా భయపడ్డారు. ఆ దేశం వాళ్ళు అందరితో మాట్లాడాడు. ఇదిగో అబ్రహాము మన దేశానికి పరవాసిగా ఉండటానికి వచ్చినటువంటి అబ్రహాము మరి ఇలా తన భార్య విషయంలో చెప్పాడు అనేటువంటి విషయాలు, దేవుడు తనకు బయలుపరిచిన విషయాలన్నీ చెప్పినప్పుడు వారు మరి మనల్ని అందరినీ శారాన్ని బట్టి, అబ్రహాముని బట్టి దేవుడు మనల్ని సంహరించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు నాకు తెలియజేశాడు స్వప్నమందు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎంతో భయపడతారు. నీవు నా మీదికి, నా రాజ్యం మీదికి మహాపాతకము తెచ్చినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? ఆ చిన్న మాట చెప్పడం వల్ల మహాపాతకం అని చెప్పేసి అబీమెలెకు రాజు మాట్లాడుతున్నాడు. నీ భార్యను పట్టుకొని నీ చెల్లి అని చెప్పావు, అది ఎంత పాతకమో, ఎంత ఈ రోజుల్లో మనం చూస్తే ప్రియులారా, మరి మీ ఆలోచనకే దాన్ని వదిలేస్తున్నాను. అటువంటి దినాల్లో మరి దేవుడు నేరుగా అబ్రహాంతో మాట్లాడాడు. కేవలం మన యొక్క ప్రవర్తనను బట్టి ఈ రోజుల్లో మరి దేవునికి దూరస్తులమై మనం ఉంటున్నామేమో. మన యొక్క దేవుడు మరి మనిషి రూపంగా వచ్చి మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం జరిగించినప్పటికీ కూడా మనము ఇంకా దేవుని దృష్టికి దూరస్తులుగానే ఉంటున్నాము ఏమో. మనల్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎన్నో ఇందులో మనం ధ్యానిస్తే ఎన్నో విషయాలు మనకి బోధపడతాయి. మరి అబ్రహాము చెప్పిన విధానాన్ని బట్టి అబీమెలెకు రాజును, ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరి యొక్క గర్భములు ఎంతకాలం వాళ్ళు ఆ గెరారు దేశంలో నివసించారో, ఎంతకాలము మరి శారా మరి అంతఃపురంలో నివసించిందో తెలియదు. కానీ దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క స్త్రీల యొక్క గర్భాలను దేవుడు మూసివేసినట్లుగా మరి ఈ 20వ అధ్యాయంలో మనము తెలుసుకొనవచ్చు. అప్పుడు మరి అబ్రహామును పిలిపించి, ఏం చేసావయ్యా, నువ్వు ఇంత పాతకం జరిగించావేంటయ్యా? నేను నిజంగా నీ చెల్లి అనుకుని నేను వివాహం ఆడబోయాను, మరి ఇలా జరిగింది ఏమిటి అని చెప్పినప్పుడు అబ్రహాము ఒక రకంగా తన వరసలన్నిటినీ తెలియజేస్తా, నాకు చెల్లెల వరసే అవుతుంది, కానీ మా నాన్నగారు మరి మా వివాహము జరిగించారు అని వారికి ఉన్నటువంటి ఆ బంధుత్వాన్ని అంతటిని కూడా అక్కడ తెలియజేయటం జరుగుతుంది. ఆ తర్వాత మరి దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి అబ్రహాంతో, ఇదిగో ఈ దేశం అంతా కూడా నా దేశము నేర్చుతున్నది, నీకు ఇష్టమైనటువంటి స్థలమందు నువ్వు నీ భార్యను తీసుకొని కాపురం ఉండు. మరియు అతడు శారాతో, ఇదిగో నువ్వు నాకు అన్నని చెప్పావు కదా, అది తప్పు కదా, నీ అన్న అయినటువంటి అబ్రహాముకి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దాన్ని బట్టి నేను 1000 రూపాయలని పాప పరిహారంగా నేను చెల్లిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ సాక్ష్యం. ఆ చిన్న విషయానికి ఆమె తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నటువంటి విషయానికి 1000 రూపాయలని మరి పాప పరిహారంగా కూడా చెల్లించటం జరిగింది. అబీమెలెకు తన యొక్క తప్పును తెలుసుకున్నప్పుడు యెహోవా దేవుడు మరి తిరిగి ఆ గెరారు దేశాన్ని జ్ఞాపకం చేసుకొని
వాళ్ళందరినీ స్వస్థపరుస్తాడు. అక్కడ ఉన్నటువంటి వారిని, పురుషులని, స్త్రీలని స్వస్థపరుస్తాడు. మూసిన గర్భాలన్నిటిని కూడా మరి తిరిగి తెరిచినట్లుగా ఏ గర్భాలనైతే యెహోవా దేవుడు శారా నిమిత్తం మూసివేశాడో ఆ గర్భాలను తిరిగి స్వస్థపరిచి వాళ్ళకి స్వస్థతనిచ్చి గర్భాలను తెరిచినట్లుగా ఈ 20వ అధ్యాయంలో మరి మనము తెలుసుకుంటాము. మరి చిన్న చిన్న పొరపాట్లు కూడా మనము దేవుని దృష్టిలో చేయకూడదు. ఈ విషయాలను బట్టి మనం ఏముందిలే చెల్లెలని చెప్తే మంచిదే కదా, లేకపోతే ఇంకో విషయం ఇది చిన్న విషయమే కదా, ఇది చిన్న తప్పే కదా, అంత చిన్న తప్పుల్ని కూడా యెహోవా దేవుడు మరి ఆయన అంగీకరించలేనటువంటి పరిస్థితి. అబీమెలెకు అతని దేశ ప్రజలు కూడా మరి దేవుని దృష్టికి నిర్దోషమైనటువంటి వారుగా తెలియజేయబడ్డారు. ఆయన చూశాడు కనుక స్వప్నమందు అబీమెలెకు రాజుతో మాట్లాడి మరి దాన్ని ఆ విషయాన్ని సరిచేసి మరి వాళ్ళిద్దరికీ మళ్ళీ సఖ్యత కుదిర్చినట్లుగా అబ్రహాముకి అబీమెలెకు సఖ్యత కుదిర్చినట్లుగా 20వ అధ్యాయంలో మనము తెలుసుకుంటాము. తిరిగి గెరారు ప్రజలను గెరారు రాజులను స్వస్థపరిచినట్లుగా మనము ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. దేవుని నామాలో మీకు అందరికీ వందనాలండి. ఈ అధ్యాయం ఇంతటితో ముగించబడింది. ప్రైజ్ ది లార్డ్.